Hi students, today topic is hardware and software development. Hardware and software development. Examine how a system is developed. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ డెఫినేషన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది స్పెసిఫికేషన్. ఇట్ ఈస్ ఆల్సో necessary for the redesigning of the existing unit. It is determine system performance, it is capable of, and what is required from it. ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది స్పెసిఫికేషన్. మనకి ఏం కావాలి, ఆ యూనిట్ని రీడిజైన్ చేయాలా లేదు అంటే డిజైన్ చేయాలా, దాని నుంచి మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంది అనేది చెప్పేదాన్ని ఏమంటాము అంటే ప్రాబ్లం డెఫినేషన్. నెక్స్ట్ది data flow chart. It is used to identify all the hardware elements of a system. డేటా ఫ్లో చార్ట్ అంటే ఏంటి అంటే ఆ సిస్టమ్ మనం ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో, సిస్టమ్ ఏదైతే డివైస్ తయారు చేయాలనుకుంటున్నామో లేదు అంటే ఏదైతే రీడిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన హార్డ్వేర్ ఎలిమెంట్స్ అన్నమాట. ప్రోగ్రామ్ ఫ్లో చార్ట్ పర్మిట్స్ ద కార్డ్స్ ఆఫ్ ఏ నెసెసరీ సాఫ్ట్వేర్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద డెవలప్మెంట్ స్టేజ్. ఆ సిస్టమ్ లేదా ఆ డివైస్ తయారు చేసినప్పుడు ఆ డెవలప్మెంట్ స్టేజ్లో ఎలాంటి సాఫ్ట్వేర్ మనం ఇస్తున్నాం దాన్ని ఏమంటున్నాము అంటే ప్రోగ్రామ్ ఫ్లో చార్ట్. నెక్స్ట్ది ఎకనామిక్ అప్రైజల్. ద డిజైన్ గో టు ఏ హెడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ గవర్న్డ్ బై ద ఎకనామిక్ అప్రైజల్ అండ్ టెక్నికల్ ఫీజిబిలిటీ ఆఫ్ ది ప్లాన్. టు ఎస్టాబ్లిష్ దిస్ క్రైటీరియా ద రిక్వైర్డ్ ఆపరేటింగ్ స్పీడ్, మెమరీ, స్టోరేజ్ కెపాసిటీ and cost of the components of the system must be determined. The final product cost reduced. ఎకనామిక్ అప్రైజల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మన ప్రాబ్లం డెఫినేషన్ అంటే మనం ఏ డివైస్ తయారు చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన హార్డ్వేర్ ఎలిమెంట్స్ అలాగే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనమాట. ఎకనామిక్ అప్రైజల్ వచ్చేసేపటికి ఏంటి అంటే మనం ఇచ్చిన డివైస్కి ఎంత ఉంది, దాంట్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ యొక్క కాస్ట్ ఎంత సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ని మనం దాంట్లో లోడ్ చేసాము, అది దాని మెమరీ ఎంత, దాన్ని బట్టి దాని సిస్టమ్ యొక్క కాస్ట్ని లేదా ఆ డివైస్ యొక్క కాస్ట్ని రెడ్యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ హార్డ్వేర్ డెవలప్మెంట్. దేర్ ఆర్ టూ ఆల్టర్నేట్ అప్రోచెస్. దే ఆర్ యూనివర్సల్ సిస్టమ్, స్పెషల్లీ డిజైన్డ్ సిస్టమ్. హార్డ్వేర్ డెవలప్మెంట్లో టూ టైప్స్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ది ఏంటిది అంటే యూనివర్సల్ సిస్టమ్, second one specially designed system. First one universal system. A universal system may be considered which has not been designed to cope with any one specific problem. ఇది ఏంటిది అంటే ఈ యూనివర్సల్ సిస్టమ్ అనేది ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం కాకోకుండా యూనివర్సల్కి సంబంధించిన డిజైన్ చేసేదన్నమాట. సెకండ్ వన్ ఏంటిది అంటే స్పెషల్లీ డిజైన్ సిస్టమ్. ఇట్ మే బి డిసైడ్ ద కంపోనెంట్స్ యూజ్డ్ ఆర్ specially selected for their suitability to deal with the problem under consideration. యూనివర్సల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం కాకోకుండా అన్నిటికీ యూజ్ అయ్యేది యూనివర్సల్ సిస్టమ్. స్పెషల్లీ డిజైన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఒక పర్పస్కి మాత్రమే దానికి సంబంధించిన కాంపోనెంట్స్ మాత్రమే చేస్తే దాన్ని ఏమంటాము అంటే స్పెషల్లీ డిజైన్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. Program sequence plan must first be established, written in the appropriate code and fed to a computer. మనం ఏ డివైస్ని తయారు చేసామో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ రాసి దాని యొక్క కోడ్ని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే కంప్యూటర్లో. ద ప్రోగ్రామ్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ టు ద మెషిన్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామ్ అనేది దేనిగా ట్రాన్స్లేట్ అవుతుంది, మెషిన్ లాంగ్వేజ్గా తయారవుతుంది. ద ఆపరేషన్ సీక్వెన్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ and any errors in the program are corrected. ఒకవేళ ఆపరేషన్ సీక్వెన్స్ జరిగేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ ఏమవుతుంది అంటే డీబగ్గింగ్ జరుగుతుంది. ఆఫ్టర్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ద సిస్టమ్ ఈజ్ టెస్టెడ్. హార్డ్వేర్ కాంపోనెంట్స్ని ఇచ్చేసాం, అలాగే దాంట్లో సాఫ్ట్వేర్ని లోడ్ చేసిన తర్వాత అప్పుడు అది దేనికి వెళ్తుంది అంటే టెస్ట్కి వెళ్తుంది. an examination carried out to determine whether the system is can satisfy all the demands which may be put upon it. తర్వాత ఆ సిస్టమ్ టెస్ట్ చేసిన తర్వాత మనం ఇచ్చిన డిమాండ్స్ అన్నీ అది సాటిస్ఫై చేసిందా, అదన్నీ కంప్లీట్గా ఉంటే అది నెక్స్ట్ ఏమవుతుంది అంటే రిలీజ్ చేస్తారనమాట.
ఫస్ట్ది ఏంటిది అంటే ప్రాబ్లమ్ డెఫినేషన్. ఈ ప్రాబ్లమ్ డెఫినేషన్ వచ్చేప్పటికి మనం ఏ సిస్టమ్ అయితే తయారు చేయాలనుకుంటున్నామో, ఏ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేది ప్రాబ్లమ్ డెఫినేషన్. మన రిక్వైర్మెంట్ ఏంటి? వాషింగ్ మిషన్ అనమాట. నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఎకనామిక్ అప్రైజల్ అండ్ డిసిషన్ గో టు హెడ్. ఈ ప్రాబ్లమ్ డెఫినేషన్లో ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ దీంట్లో ఏదైనా ఒక డివైస్ తయారు చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ చేయాలి అంటే దాంట్లో హార్డ్వేర్ ఎలిమెంట్స్ కావాలి, అలాగే సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ కావాలి. హార్డ్వేర్ ఎలిమెంట్స్ని చేసేసిన తర్వాత దాని యొక్క కాస్ట్ని బట్టి, అలాగే సాఫ్ట్వేర్ యొక్క ప్రోగ్రామ్ని బట్టి, దాని యొక్క మెమరీని బట్టి మనం ఎకనామిక్ అప్రైజల్ని వేస్తాం అన్నమాట. నెక్స్ట్ దాని ఏదైతే సిస్టమ్ తయారు చేయాలనుకుంటున్నామో దాని యొక్క హార్డ్వేర్ కాంపోనెంట్స్ యొక్క కాస్ట్, సాఫ్ట్వేర్ యొక్క కాస్ట్ రెండు ఫైనల్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఎకనామిక్ అప్రైజల్ అయిన తర్వాత సిస్టమ్ అనాలిసిస్ దగ్గరికి వస్తుంది. ఈ సిస్టమ్ అనాలిసిస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది. హార్డ్వేర్ కాంపోనెంట్స్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేసి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లోడ్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ కనుక ప్రోగ్రాంలో ఏవైనా ఎర్రర్స్ కనుక వస్తే దాన్ని డీబగ్గింగ్ చేస్తాం. డీబగ్గింగ్ చేసిన తర్వాత మనకి ఏదైతే రావాలనుకుంటున్నామో, ఏ సిస్టమ్ అయితే తయారు చేయాలనుకుంటున్నామో మన డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత, మన రిక్వైర్మెంట్ అయిపోయిన తర్వాత, మనకు కావాల్సిన సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ ఫైనల్ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తారనమాట. దీనికి ప్రోగ్రామ్ ఫ్లో చార్ట్ ఉంటుంది, అలాగే డేటా ఫ్లో చార్ట్ ఉంటుంది. డేటా ఫ్లో చార్ట్ అంటే దీనికి సంబంధించిన హార్డ్వేర్, వాటర్ టెంపరేచర్ ప్రోబ్, సేఫ్టీ కట్ ఆఫ్ స్విచ్చెస్, వాష్ ప్రోగ్రామ్ సెలెక్టర్, అలాగే అవుట్పుట్ డివైసెస్కి వచ్చేప్పటికి డ్రమ్ మోటార్, హీటర్, వేస్ట్ సెక్షన్ పంపు, ఇండికేటర్, ఇదంతా డేటా ఫ్లో చార్ట్ అనమాట వాషింగ్ మిషన్కి. ప్రోగ్రామ్ ఫ్లో చార్ట్ వచ్చేప్పటికి వాషింగ్ మిషన్కి ఫస్ట్ మన ప్రోగ్రామ్ లోడ్ చేస్తాం. మనం వాటర్ని క్లోజ్ చేసేసిన తర్వాత మనకి కావాల్సిన ఆప్షన్స్, వాటర్ని సెలెక్ట్, టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకుంటాము. టెంపరేచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పవర్ని అడ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఆన్ చేయగానే ప్రాసెస్ జరుగుతుంది. ఏ ప్రాసెస్ జరుగుతుంది అంటే వాటర్ టెంపరేచర్ అనేది చూసుకుంటుంది. ఆ వాటర్ టెంపరేచర్ మనం ఇచ్చిన టెంపరేచర్లో ఉంటే స్టార్ట్ డ్రమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ టెంపరేచర్ అనేది మనం ఇచ్చినట్టు లేకపోతే అప్పుడు హీటర్ని ఆన్ చేస్తుంది అన్నమాట. ఆన్ చేసిన తర్వాత మనం ఏదైతే టెంపరేచర్ని ఇచ్చామో ఆ టెంపరేచర్కి ఈక్వల్ అయిపోయిన తర్వాత డ్రమ్ అనేది స్టార్ట్ అవుతుంది. డ్రమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కొంత టైం అయిపోయిన తర్వాత రైన్సింగ్ ఫినిష్ అయితే డ్రమ్ అనేది స్టాప్ అవుతుంది. ఒకవేళ ఫినిష్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం టైం ఇచ్చి అప్పుడు రైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రమ్ అనేది స్టాప్ అవుతుంది. ఒకవేళ వాష్ ప్రోగ్రామ్ ఊల్ కనుక ఉంటే అది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకవేళ నో అయితే అప్పుడు డ్రమ్ అనేది స్పిన్ అవడానికి, డ్రై అవడానికి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫ్లో చార్ట్. This is the working of the software hardware development. Thank you.